ఐర్లాండ్కి స్కాలర్షిప్స్ ఫెసిలిటీస్ అనేవి బేస్డ్ అపాన్ మీ ప్రొఫైల్, అంటే మీ పర్సంటేజ్ గురించి, అలాగే మీ బ్యాక్లాగ్స్ బేస్ మీద ఉంటుంది. ఓకే, వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈజీగానే ఉంటుందా? ఈజీగానే ఉంటుంది. మీ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటే వీసా ప్రాసెస్ వచ్చేసి మనకి ఫస్ట్ మీ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి మీకు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వన్స్ మీకు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఇచ్చాక మీరు ఆ యూనివర్సిటీస్ మీద బేసిక్ రీసెర్చ్ అనేది చేసుకుంటే మీ కోర్స్ కానీ యూనివర్సిటీ మీద కొంచెం నాలెడ్జ్ అనేది రావటం జరుగుతుంది స్టూడెంట్స్కి. వన్స్ మీరు కనుక ఆ యూనివర్సిటీస్ కనుక మీకు ఫైనలైజ్ అయితే కనుక దెన్ విల్ సబ్మిట్ ద అప్లికేషన్ టు ద యూనివర్సిటీ అండి. వన్స్ యూనివర్సిటీకి అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే మనకి మినిమం 4 to 8 వీక్స్లో కండిషనల్ ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. వన్స్ మనకి కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చాక స్టూడెంట్ అనేవాళ్ళు 50% ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. పే చేశాక యూనివర్సిటీ నుంచి మనకి అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది. సో అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చాక ఏంటంటే మనకి ఫినాన్షియల్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అనేది మీ పేరెంట్స్ కానీ ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళ ఆక్యుపేషన్ బేస్ మీద ప్రతి ఆక్యుపేషన్కి ప్రతి డిఫరెంట్ చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ బేస్ మీద కనుక మనం ఫినాన్షియల్ చెక్ లిస్ట్ కనుక సబ్మిట్ చేస్తే దెన్ మనకి ఫైనల్ స్టేజ్లో వీసా ఫైలింగ్ వెళ్తాం.